ఆయా సందర్భాల్లో ఆయన మాట్లాడిన తీరు అంటే 30 ఏళ్ల పాటు నేనుంటాను. నేను నన్నెవరు మించిపోలేరంటూ సాక్షాత్తు తన పార్టీ తనకు తానే 30 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉంటాననడం, తర్వాత ఈసీ అలా కుదరదు. ప్రతిసారి ఎన్నికలు జరుపుకోవాలి అంతర్గతంగా అయినా సరే, దానికొక ప్రొసీజర్ ఉంటది అంటూ మొటిక్కాయలు వేయడము. సో, ఇదంతా మనం చూసాం. ఇక ప్రజల దగ్గరకొచ్చేసరికి కేవలం డీబీటీలో అంటే నేను డబ్బులు పంచేస్తాను, ఇంట్లో కూర్చొని బటన్ నొక్కేస్తాను. నాకు ఎవరు ఎలా పోయినా అంటే సాక్షాత్తు వాళ్ళ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే ఓడిపోయిన తర్వాత వచ్చి బయటకొచ్చిన చెప్పిన ఘటనలు చూసాం. ఆయన నువ్వు దగ్గరికెళ్తే రోజంతా నిలబడినా అసలు ప్రజా సమస్యలు చెప్పుకోవడానికెళ్ళినా మమ్మల్ని ఒక అనాథల్లాగా లేకపోతే ఒక బిచ్చగాళ్ళలాగా మమ్మల్ని చూసారు. మేము గేట్ల బయట అలాగా వెయిట్ చేస్తూ ఉన్నాము అని. సో, ఆ యొక్క పరిణామాలకు తాలూకు ప్రభావం ప్రజల్లో ప్రతి కుటుంబం నుంచి ఒక బాధితుడు. అంటే ఒక కుటుంబంలో ఖచ్చితంగా ఒకరు బాధితులుగా నిలబడ్డారు. ఆ బాధకు తాలూకు నిర్ణయమే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకోకుండా వై నాట్ 175 అంటూ బీరాలు పోయి విర్రవీగిన అహంకారానికి గుర్తుగా ఇచ్చిందే ఆ 151 గెలుపుకు 11 సీట్లు. వై నాట్ 175 అనే ఒక నిర్ణయానికి ప్రజలిచ్చిన 11 అనే తీర్పు. ప్రజలివ్వాల్సిన ప్రతిపక్ష హోదా అంటే మనమిచ్చేది కాదది. ప్రజలివ్వాల్సిన ప్రతిపక్ష హోదాని ఆయన ప్రతిసారి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను ఇస్తేనే వస్తాను. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమవుతది? ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కింద అయితే ఆయన క్యాబినెట్ ర్యాంకు. సో, సమానంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్, లీడర్ ఆఫ్ ది హౌస్ చంద్రబాబు గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయితే అపోజిషన్ లీడర్‌గా ఈయన అవుతాడు. అప్పుడు సమానమైన సమయం ఇవ్వాల్సి ఉంటది. ప్రోటోకాల్ ప్రకారం ప్రతి దాంట్లో ఆయనకు కొన్ని హక్కులుంటాయి. ఆహ్, సమానంగా క్యాబినెట్ మినిస్టర్‌కి ఏమైతే ఉంటాయో అవన్నీ వస్తాయి. అండ్ అంటే భద్రత పరంగా మాజీ సీఎంగా వస్తుంది. ఇంకా అదనపు ఆకర్షణగా తనకి సెక్యూరిటీ వైస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు అవన్నీ దక్కుతాయి. తర్వాత ఒక ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు. నేను ప్రతిపక్ష నాయకుడిని. నాకు ప్రతి విషయంలో నాకిది చెయ్యాలి అనే ఒక గర్వాన్ని ఆయన నిరంతరం చూపించొచ్చు ఈ 5 ఏళ్ల పాటు. అయితే మనమిచ్చేది కాదు గదా! మనమే ఇచ్చేది కాదు. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారము, అసెంబ్లీకున్న రికార్డ్స్ ప్రకారము దానికొక బైలాస్ ఉంటుంది. సో, ఆ బైలాస్ ప్రకారం ఆయనకి ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదా ప్రజలివ్వలేదు. సో, దానికి మనమేం వివేక్ బాబు జేస్తాము? గారు వివేక్ బాబు గారు యాహ్! అసలు వైసీపీ నాయకులు మీడియా పాయింట్ వద్ద ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఒకసారి బైట్స్ ఉన్నాయి చూద్దాం. యాహ్! క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకుని దాని వీధిలో నిలబెడతాం. మిర్చి ఫార్మర్ చెప్పి మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. మేమేం చేయాలో మాకు తెలుసు, ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు, మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు వినిపించాలో మాకు తెలుసు, ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది?
మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భం. రైట్. వివేక్ బాబు గారు విన్నారు కదా, ప్రతిపక్ష హోదా అనేది అడిగితే వచ్చేది కాదు, ప్రజలు ఇస్తే తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్ ద సేమ్ టైం కాదు కూడదని మంకుపట్టు పడితే మరి జర్మనీకి వెళ్ళాలి అని కొంచెం ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారంటే యా అంటే ఉన్న నిజం అదే ఇందాక చెప్పినట్టు ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష